ఫ్యామిలీతో వెళ్ళి ఆడియన్స్ మధ్య సినిమా చూశారు. ఒక ఆడియన్స్ అప్లాజ్ బాగుంది. అవును. మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి వాళ్ళు. ఎంత రాయిగా ఉందో మేము ఇప్పుడు చూస్తున్నాం, ఎక్స్ప్రెషన్స్, వాయిస్, ఇది మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత అమేజింగ్ అంతమంది మధ్యలో చేసి ఇంచుమించుగా సింగిల్ టేక్లు అన్నీ ఓకే నేను విన్నాము. చాలా గర్వపడ్డారు. సో దాని వాస్ టెలింగ్ మై డాటర్, సరే ఇప్పుడు చూసావా నువ్వు చూస్తావు అనుకోలేదు, షూటింగ్ కూడా వచ్చింది తను ఒకసారి. ఓకే. ఫస్ట్ టైం చూసింది నన్ను యాక్ట్ చేయటం. తండ్రిగా చేశాను ఎప్పుడో 40 సంవత్సరాల ముందు, దట్స్ ద థింగ్. సో షీ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. నేను సంతోషించాను. రైట్ చూశారు ఇప్పుడు. కాదు సార్, ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ హ్యూజ్ ఫ్యామిలీ. అవునండి. సో మీరు ఇంత గ్యాప్ తర్వాత చేసిన సినిమా ఇది. సో మీ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్ ఏంటి? ప్రత్యేకించి మీ అన్న బాలయ్య గారి రియాక్షన్ ఏంటి? బాలన్న హీ వాజ్ హ్యాపీ. ఆయన ఫోన్ చేసి కంగ్రాచులేట్ చేసి చెప్పాడు, చాలా బాగా చేసావని విన్నాను అన్నాడు. ఇట్ వాజ్ లైక్ ప్యాట్ ఇన్ ద బ్యాక్. మరి ఆయన సూపర్ స్టారు, ఆయన నోట్లో నుంచి హీ వాజ్ అప్రిషియేటింగ్ మీ అంటే ఇట్ వాజ్ వెరీ నైస్. మా అక్కలు వాళ్ళందరూ కంగ్రాచులేట్ చేసి, వి నెవర్ థాట్ ఏ డే విల్ కమ్ అండ్ యూ విల్ నాట్ అమేజింగ్ అన్నారు. దైవానుగ్రహం జరిగింది. త్వరలోనే బాలన్నతో కలిసి మిమ్మల్ని చూడవచ్చు స్క్రీన్ మీద. ఇప్పుడు నేను ఇట్లా వస్తానని అనుకోలేదు, వచ్చాను. మేబీ దట్ ఆల్సో మే హ్యాపన్, గాడ్ నోస్. బట్ ఇప్పుడు నేను సినిమాలు అన్లెస్ ఈ రాజారెడ్డి చేసిన తర్వాత దానికి అర్థం ఉంది, వై ఐ డిడ్ దట్ క్యారెక్టర్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. అలాంటి వర్తీ క్యారెక్టర్స్ ఏమైనా వస్తాయి, నాట్ జస్ట్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద ఫర్నిచర్ లాగా ఏదో కోటు సూట్ వేసుకుని ఉంటుంటాం కాకుండా. సో అట్లాంటి వర్తీ ఏమైనా వస్తే మేబీ ఐ విల్ డూ అండి. సో రైట్ నౌ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ ఫిల్మ్స్. అంటే మొన్నే కదా ఆడియన్స్ ముందుకు వచ్చింది. నేను అప్పుడే వచ్చినాయండి, దాదాపు 7-8 ఆఫర్స్ వస్తే ఐ డెంట్ డూ. ఓకే ఓకే. లేదు, ఐ టేక్ మై టైమ్. నేను ఐ డెంట్ టేక్ ఎ డెసిషన్ ఆన్ వెదర్ టు డూ ఆర్ నాట్ అనేది. ఇది వచ్చింది, దే ఫోర్స్డ్. వాళ్ళు మా నాన్నగారికి బాగా కావాల్సిన ఫ్యామిలీ, సో కాదని లేకపోయాను. అది స్వప్న కథ అయితే పట్టుకుంటారు, అన్నా నువ్వు చేస్తున్నావు, నో ఆప్షన్, నువ్వు చేస్తున్నావు అంటే సరేనమ్మా నీకు అంత ధైర్యం ఉంటే వచ్చేస్తాను. ఇఫ్ ఐ కెన్ డూ ఐ డూ ఆర్ ఎల్స్ ఐల్ గో బ్యాక్. యా, మీకు నచ్చిన పాత్ర, మనసుకు నచ్చిన పాత్ర అయితే డెఫినెట్గా మీరు ఓకే అంటారు కదా? డెఫినెట్గా అండి, డెఫినెట్గా. సార్, డ్యూరింగ్ షూటింగ్ మెమరబుల్ ఇన్సిడెంట్స్ అంటే ఏంటి ఈ సినిమాకి సంబంధించి? ఇంచుమించుగా మేము షూట్ డే అండ్ నైట్ చేసామండి. నాకు తెల్లవారుజామున 3:30కి ఆ సాంగ్ అంతా చేసి, డైలాగ్స్, హెవీ డైలాగ్స్ అవి కూడా చేసి, ఇట్ వాజ్ అమేజింగ్. ఒక లెంతీ డైలాగ్ అది చెప్పిన తర్వాత అసలు ముందు నేను చెప్పగలుగుతానో లేదో చదివాను, విత్ ఎమోషన్స్ ఇది అంతా. వన్స్ ఐ డిడ్ ఇట్, ఒక టేక్లోనే అందరూ దే అప్రిషియేటెడ్ ఇట్. ఒక ఆర్టిస్ట్గా ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ దెన్. రైట్, తిరిగి వచ్చిన మళ్ళీ ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్. కొంచెం 1 టేక్లో చేయగలిగాం. అండ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దాట్ కూడా ఇమ్మీడియట్గా ఏడీలు అందరూ కూడా దే క్లాప్ దే హ్యాండ్స్. అది చాలా అనిపించింది. రోషన్ గురించి ఏం చెప్తారు సార్? అమేజింగ్ పర్సనాలిటీ అండి, వెల్ బిహేవ్డ్ బాయ్. ఈ ఈగోయిజం అదేం లేదు, చక్కగా కలిసిమెలిసి పెద్దలంటే గౌరవంగా, అండ్ వెరీ హార్డ్ వర్కింగ్. నాకు తెలిసి 2-3 సార్లు హీ బ్రోక్ హిస్ బోన్స్ డూయింగ్ ద స్టంట్స్. సచ్ ఎ డెడికేటెడ్ హీరో. హీ హాజ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండి. నా డెడికేషన్కి, ఆ లుక్స్కి, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫర్ హిమ్. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ హిమ్ అండి. అంటే పక్కన ఇప్పుడు ఆర్టిస్టులతో చేసేప్పుడు వాళ్ళ కోఆపరేషన్, మన టైమింగ్, ఇవన్నీ కూడా ఎన్నో కలవాలండి. సో ఇట్ వాజ్ అమేజింగ్. మంచి ర్యాపో అది. యాక్చువల్గా మీ కెరియర్లో ఇప్పుడు రీఎంట్రీ కొంచెం బలవంతంగానే అయింది. అవునండి. ఈవెన్ మీ హీరోగా కూడా మీ ఎంట్రీ కూడా బై ఫోర్సే జరిగింది కదా? అవును, నాన్నగారు మాట కాదనలేక అప్పుడు నేను లా చేస్తున్నాను, సెకండ్ ఇయర్. ఐ వాంటెడ్ టు కంటిన్యూ, బట్ ఆయన సెడ్ లేదు నువ్వు చేస్తే మంచిది. ఆయన మాట అన్న తర్వాత సరేనండి అన్నాం. ఇమీడియట్గా కపుల్ ఆఫ్ డేస్ దే స్టార్టెడ్ షూటింగ్.